पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः. సో లాస్ట్ క్లాస్లో మనం 7 స్టెప్స్ క్లీవేజ్ టు ఇంటిగ్రేషన్ మనం చెప్పుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్లో మనం లా ఆఫ్ రివర్త్ అన్నటువంటి విషయం కూడా మనం చదువుకున్నాం. దాని ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకుందాం. The recognition of further opportunity and a lengthened sense of time are both quieting and helpful to many types of mind. Its interpretative value will be found illuminating as the patient grasps the fact that behind him lie points of crisis, wherein it can be demonstrated by his present equipment that he achieved integration, thus guaranteeing to him victory in his present point of crisis and of difficult conflict. సో ఇంటిగ్రేషన్ అన్నటువంటిది అంటే అనుసంధానం చెందడం, తనలో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ తోటి తను లింకప్ అవ్వడం అన్నటువంటి దాని చేత తనకి కలుగుతున్నటువంటి కానీ లేదా తన చుట్టూతో ఉన్నటువంటి ఏవైతే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అని అనుకుంటూ ఉంటాడో వాటి నుంచి తను చక్కగా క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళగలడు. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. The light which this throws on relationships and environment will serve to stabilize his purpose, and make him comprehend the inevitability of responsibility. The light which this throws, the లా ఆఫ్ రివర్త్ అన్నటువంటి లైట్ ఏదైతే వాడికి అర్థమవుతుందో దానివల్ల వాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో వాడు పుట్టడం చనిపోవడం ఈ రెండు ఉండదు. అదే మనకి షిరిడి సచ్చరిత్రలో వస్తుంది. ఆయన ఏమంటారట, ఆయన షిరిడి సాయిబాబా చెప్తారు, ఆయనకు ఒక జన్మలో ఆయన చెప్తారు, ఒక తల్లికి ఆయన పిల్లవాడిగా పుట్టినప్పుడు ఆ తల్లి చాలా సంతోషపడిపోయినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమైనా ఆశ్చర్యం వేస్తుంది అంటే, అసలు నేను పుట్టడమే లేదు, నేను చనిపోవడమే లేదు, ఎందుకు వీడికి ఇంత ఆనందం కలుగుతుంది అన్నట్టుగా. అంటే దెర్ ఇస్ నో బర్త్ అండ్ దెర్ ఇస్ నో డెత్, ఐఎమ్ ఎటర్నల్ ఇటువంటి విషయంగా ఆయన చెప్తారు. సో ఇక్కడ ఐఆమ్ అంటే ది సోల్, దట్ ఈస్ ఎటర్నల్. దానికి లైఫ్ అంటున్నది వస్తుంటుంది పోతుంటుంది. సో ఈ విషయం వీడు చక్కగా ఈ అవగాహనలోకి పెట్టుకున్నటువంటి వాడు, ద లైట్ విచ్ దిస్ throws on relationship and environment will serve to stabilize his purpose. అప్పుడు వీడికి అవగాహనలో పెట్టుకోవాల్సినటువంటి విషయం, వీడు స్టెబిలైజ్ హిస్ పర్పస్. అప్పుడు దేని చేత వీడు ఈ జన్మ అనేటువంటి తీసుకున్నాడు, ఏంటి వీడి దీనివల్ల వీడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ చక్కగా వీడు అవగాహనలో పెట్టుకోగలడు. సో ఈ ఊరిలో పని ఏమిటి, అలా ఎలా అయితే మనం తెలుసుకుని మనం వర్తిస్తున్నామో అలాగే ఈ లైఫ్ అంటుంది తీసుకోవడంలో ఇందులో పర్పస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి. సో ఈ రెస్పాన్సిబిలిటీ దాని నుంచి మనం వైదొలగడానికి ప్రయత్నం చేయడం ఎప్పుడూ కూడా చాలా తప్పు. ఈ పని అయితే చేస్తే ఈ రెస్పాన్సిబిలిటీ మనకు అంటది కదా అంటున్న విషయం మనం చాలామంది చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి మనం ఎప్పుడూ కూడా మనం వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంటే దేనికి ఇవ్వబడుతుంటుంది అంటే, ఈ లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటున్నది ఏదైతే మనం చెప్తూ వచ్చారో, ఏదైతే మనం పొందడానికి మనం సాధన అటువంటి చేస్తుంటామో,
అది చేరడానికి ఈ రెస్పాన్సిబిలిటీ అంటున్నది ఒక మెట్టు లాంటిది. అది మనం తొలగించుకొనో, అది మనకి తగలకూడదనో, అది మనకి రాకూడదనో అని అనుకుని మనం ప్రయత్నం చేస్తే, మనం ఏదైతే లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటుంది మనం పెట్టుకొని మనం సాధన చేస్తున్నామో అది మనకి అందదు. గురించి the light which this throws on relationships and environment will serve to stabilize his purpose and make him comprehend the inevitability of responsibility. ఆ లైట్ అంటుంటే వీడికి the light which this throws on relationships. ఈ లైట్ వీడికి రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. కొన్నాళ్ళు చక్కగా వీళ్ళు మనకు చాలా స్నేహితులు, చాలా బంధువులు, చాలా ఆత్మీయులుగా అనిపిస్తుంటది. ఒకానొక సందర్భంలో వాడే వీడికి ఎందుకో ఏ కారణం చేతో వాడు మాట్లాడటం మానేస్తాడు. అంటే వాడికి వీడు చేయవలసినటువంటి కార్యక్రమం అయిపోయింది, దట్స్ ఇట్ అని వీడు తెలుసుకోవాలి. వాడికి వాడి దృష్టిలో వీడు శత్రువుగా ఉండవచ్చు, కానీ వీడి దృష్టిలో వాడు శత్రువుగా ఉండడు. కేవలం స్నేహం, ప్రేమ ఇవి మాత్రం ఉంటాయి. వీడికి వాడు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అయిపోయింది కాబట్టి అది వాడికి వీడి ఏందో ఒక శత్రుత్వ భావము ఏదో ఏర్పడిపోయింది. దట్స్ ఇట్. హీ విల్ హ్యావ్ హిజ్ ఓన్ లైఫ్. దట్స్ అలా ఉండిపోతుంది. అందు గురించి ఎప్పుడు కూడా ఈ రెస్పాన్సిబిలిటీని ఇవన్నీ కూడా ఏంటంటే లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే దానికి దగ్గరికి చేర్చడంలో ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉండేటువంటి కార్యక్రమం. రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయలేదంతా లేదు. When this great law is understood in its true implications and not interpreted in terms of its present childish presentation. ఈ గ్రేట్ లాని చక్కగా అవగాహన చేసుకోకుండా నా జీవితం అంతా ఏమిటి ఇలా కష్టాలతో నిండిపోయింది, ఏమిటి ఇంత ఇన్ని బాధలా అంటే మనకి బాధ అంటే రెస్పాన్సిబిలిటీస్ని మనం బాధలుగా చెప్తామా. ఉన్నటువంటి వర్క్స్ వీటిని అన్నిటిని అవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకి లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ తీసుకెళ్లేటువంటి మార్గమునకు మనని తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్గా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటాం అంటే బాధలు, కష్టాలుగా చెప్తుంటాం. అలా ఎప్పుడూ అర్థం చేసుకుని వాటిని చాలా తక్కువగాను మన జీవితం చాలా వృధా అయిపోతుందని కానీ ఇలా ఎప్పుడు అనుకోవద్దు. లైట్ ఆఫ్ ఇల్యూమినేషన్ చేరడంలో అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి రిలేషన్షిప్, ఒకటి రెస్పాన్సిబిలిటీస్, ఒకటి ఇవన్నీ కూడా అందులో మార్గాలు. ఏదో మన అత్తగారికో, మన మామగారికో, లేదా మన ఇంట్లో పిల్లలకో ఏదో అలా సేవ చేస్తూ ఉంటాం. ఆ సేవ అనేటువంటి చేయడంలో మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటారు వాడు. అందు గురించి వాటిని అన్నింటినీ కూడా మనం ఏంటి నా ఇన్ని కష్టాలు అంటే భావంతో ఎప్పుడు వాటిని చూడకూడదు మనం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ప్రజెంట్ చైల్డిష్ ప్రజెంటేషన్ వాటిని తక్కువగా అర్థం చేసుకోకండి. Then man will shoulder the responsibility of living with a daily recognition of the past and understanding of the purpose of the present. సో ఇది ఎప్పుడైతే కనుక వాడు చక్కగా అవగాహనలో పెట్టుకుంటాడో దెన్ మ్యాన్ విల్ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లివింగ్ విత్ డైలీ రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్. గతంలో వాడు అక్కడ ఎగ్గొట్టేశాడు, అందురించి అది ఇప్పుడు ఒక వర్క్గా, ఒక రెస్పాన్సిబిలిటీగా వాడికి వచ్చింది. గతంలో వాడు ఈ రకంగా జీవించాడు, అందు గురించి ఇప్పుడు ఈ జన్మలో ఈ రకమైనటువంటి జీవితం వాడికి ఏర్పాటు చేశారు. ఇది వాడు తెలుసుకుంటాడు. ఇంతకుముందు ఈ రకంగా జీవించాను, అక్కడ నేను సరిగ్గా చదువుకోలేదు, అందుగురించి ఈ క్లాస్లో నన్ను వేశారు, ఈ క్లాస్లో టీచర్స్ అందరూ చాలా స్ట్రిక్ట్, లేదా ఈ క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి నన్ను మార్చారు, ఇంకో సెక్షన్కి మార్చారు. ఆ సెక్షన్ మార్చడం ఏంటంటే అక్కడందరూ కూడా బాగా చక్కగా టీచర్ ద్వారా లేదా సంబంధం లేదు, వాళ్ళందరూ చాలా చక్కగా చదువుకుంటూ ఉంటారు క్లాస్లో. అలాంటి క్లాస్లోకి వేశారు అంటే ఏంటి, వీడు చాలా పొలైట్గాను, చాలా డిసిప్లైన్గాను ఉంటున్నాడు, చాలా చక్కగా చదువుకుంటున్నాడు. వీడికి అస్తమానం కర్ర పెత్తనం అవసరం లేదు వేరే టీచర్ల దగ్గర నుంచి. కనుక ఆ రకంగా వీడికి ఈ రకమైనటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. వీళ్ళు షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లివింగ్ విత్ ఎ డైలీ రికగ్నిషన్ ఆఫ్ ది పాస్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ అండ్ విత్ అన్ ఐ టు ద ఫ్యూచర్. దీని నుంచి వీడు రేపటికి, భవిష్యత్తుకి కావాల్సినటువంటి ఉద్దేశాన్ని, చక్కగా జీవితాన్ని వీడు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రోజు జీవిస్తున్న దాన్ని బట్టి రేపు వీడికి ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి సత్యం. ఈరోజు చక్కగా జీవిస్తుంటే రేపు ఒక చక్కని మార్గం వీడికి ఏర్పడుతూ ఉంటుంది. ఈరోజు నలుగురిని కొట్టి, నలుగురిని ఇబ్బంది పెడుతుంటే రేపు ఇబ్బందులుగా ఉంటుండే వీడికి. దిస్ విల్ ఆల్సో గ్రేట్లీ లెసన్ ద గ్రోయింగ్ టెండెన్సీ టువర్డ్స్ సూసైడ్ విచ్ హ్యుమానిటీ ఈస్ షోయింగ్. ఇది చక్కగా అవగాహన పెట్టుకుంటే సూసైడ్స్ అంటే ఉండవు. ఇట్ విల్ బి అపరెంట్ టు యూ దేర్ఫోర్ దట్ the time elements can enter into the problem most helpfully, and it is here that a real understanding of the law of rebirth
or of the law of opportunity, as I would prefer to call it, will be of definite usefulness. లా ఆఫ్ రిబర్త్ అన్నారు, దాన్నే లా ఆఫ్ ఆపర్చునిటీ. జన్మ అనేటువంటి మనకు ఒక ఆపర్చునిటీ. సాధన చేసుకోవడానికి ఫలానా ప్రదేశంలో ఫలానా వ్యక్తుల మధ్య ఫలానా చుట్టాల మధ్య మనం పుడుతున్నాం అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. లా ఆఫ్ ఆపర్చునిటీ అన్నారు దాన్ని ఆయన, లా ఆఫ్ రిబర్త్. సో ఇది మనకి ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ అపరెంట్ టు యూ దేర్ ఫార్ దట్ ద టైమ్ ఎలిమెంట్స్ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్ మోస్ట్ హెల్ప్ఫుల్. మనకున్నటువంటి ప్రాబ్లంలోకి టైం ఎలిమెంట్ అంటుండేది ఎంటర్ అయ్యేటికి మనకు అది చక్కటి, అంటే ఇంతకు ముందు తట్టినటువంటి ఒక చక్కటి ఆన్సర్స్ మనకున్నటువంటి ప్రాబ్లమ్స్కి చక్కగా దొరుకుతాయి. ఈ టైం అంటుండేది మనకి ఎన్నో సొల్యూషన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ హియర్ దట్ a real understanding of the law of rebirth will be of definite usefulness. Above everything else, it will bring into the attitude of both psychologist and problem case the idea of hope, the thought of fulfillment, and of ultimate achievement. The law of rebirth అంటారు దాంట్లో అల్టిమేట్ అచీవ్మెంట్కి కావాల్సినటువంటి, ఉదాహరణకి నిన్న ప్లస్ ఇవాళ అయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, నిన్న మనం ప్రాబ్లం తోటి ఉన్నాం, ఇవాళ దానికి కావాల్సినటువంటి సొల్యూషన్ తోటి ఉన్నాం, రేపు దానికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి యాడ్ అవుతాం. సో దట్ ఈస్ కాల్డ్ టైం. దాన్నే లా ఆఫ్ రిబర్త్. సో నిన్న మనం ఎలా ఉన్నట్టు చాలా అసలు ప్రాబ్లంలో మునిగిపోతున్నాం, అసలు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటకు తేలుతామా అన్నటువంటిదిగా ఉన్నాం అంత. ఈరోజు వచ్చేటికి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదో దొరుకుతుంది మనకి అంటుండేది ఆశతోటి ఉన్నాం, సొల్యూషన్ దొరికింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసాం, దాని నుంచి ఈ ప్రాబ్లం నుంచి మనం క్రాస్ అయ్యి ముందుకు వెళ్ళాం అంటుండేది ఎక్స్పీరియన్స్గా రెఫరెన్స్ తయారు. సో దిస్ ఈజ్ కాల్డ్ టైం. టైం ఆ రకంగా మనకి హెల్ప్ చేస్తుంది అంటున్నారు. ఇట్ విల్ ఆల్సో బి ఎసెన్షియల్ దట్ ద సైకాలజిస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ షుడ్ arrive a recognition and an admittance of the inner structure of the human being, of his emotional vehicle, his mind body, and their close interrelation through the medium of the vital or etheric body, which serves ever at the linking web between the dense physical body and the other bodies. అది మన యొక్క ఎథరిక్ బాడీకి, మన యొక్క మెంటల్ బాడీకి, మన యొక్క ఎమోషనల్ బాడీకి చక్కటి అనుసంధానం ఉంది. మెయిన్గా మనం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఎథరిక్ బాడీలో 7 సెంటర్స్ ఉండి, అవి ఎలా అయితే మన యొక్క నిత్య జీవితంలో అంటే ఫిజికల్ బాడీకి చక్కగా అవన్నీ చేస్తున్నాయో, ఈ ఎథరిక్ బాడీలో ఉన్నటువంటి 7 సెంటర్స్ మన యొక్క ఎమోషనల్ బాడీకి లింకప్గా ఉంటున్నాయో, అలాగే దెర్ ఆర్ 7 సెంటర్స్ ఇన్ ద మెంటల్ బాడీ. ఈ 7 సెంటర్స్ ఇన్ ద మెంటల్ బాడీకి కూడా ఆ రకమైనటువంటి ఫంక్షనాలిటీస్ అనేవి ఉంటాయి. అది కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్ చెప్తున్నారు. And other bodies, the soul and its triplicity of energies, life itself expressing will or purpose, love and intelligence, work through the 7 major centers, while the mental body and the astral body work through the many other centers, though possessing also within themselves the 7 centers, which are the transmitting counterparts of those found in the etheric body. మన ఎథరిక్ బాడీలో ఎలా అయితే 7 సెంటర్స్ ఉన్నాయో, మూలాధార నుంచి సంస్కారం దాకా, అలాగే మన యొక్క ఆస్ట్రల్ బాడీలో కూడా 7 సెంటర్స్ ఉన్నాయి, మన యొక్క మెంటల్ బాడీలో కూడా 7 సెంటర్స్ ఉన్నాయి. మన యొక్క సోల్ యొక్క వర్క్ ఇస్ ట్రిప్లిసిటీ అన్నారు, విల్, లవ్, ఇంటెలిజెన్స్ అన్నారు. ఈ విల్, లవ్, ఇంటెలిజెన్స్ ఈ 3 కూడా ఈ మెంటల్ బాడీలో ఉన్నటువంటి 7 సెంటర్స్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ వస్తుంటాయి. అవి వాటి యొక్క రిఫ్లెక్షన్ ఆస్ట్రల్ బాడీలో ఉన్న 7 సెంటర్స్లో పడుతుంటాయి. వాటి యొక్క ఇంకా ఫర్దర్ డౌన్కి వెళ్ళడానికి వాటి యొక్క ఎథరిక్ బాడీలో ఉన్న 7 సెంటర్స్గా వాటిలో అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఇంకా డౌన్కి వెళ్ళేటికి వాటి యొక్క రిఫ్లెక్షన్స్ మన యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద పడుతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా చెప్పుకోవాలంటే వాటి యొక్క తేడాలే మనకి జబ్బులుగా వస్తుంది. Centers, which are the transmitting counterparts of those found in the etheric body. The integrations which evolution eventually effects are carried out through the medium of all these centers, through the heightening of vibration, through the swinging into activity of the centers, and through the subsequent and consequent development of the human response apparatus, new adventures of approach to reality, new qualities of awareness, new sensitivity to that which has hitherto been unrecognized, and new powers begin to open up. Each man is therefore within himself a hierarchy, a reflection of a great chain of being. సో ఇది చక్కగా అవగాహన చేసుకుంటే వీటిలో ఉన్నటువంటి 7 సెంటర్స్, సో వీటిలో ఉన్నట్టు కింద నుంచి చెప్పుకోండి, వీటిలో ఉన్నటువంటి ఎండోక్రినాలజీ,
చక్కగా ఫంక్షనాలిటీగా చూసుకోండి. తద్వారా వీడి యొక్క 7 సెంటర్స్‌కి మంచి అనుసంధానం దొరుకుతుంది. ఈ 7 సెంటర్స్ నుంచి వీడి యొక్క ఎమోషనల్‌లో ఉన్నటువంటి 7 సెంటర్స్ తోటి అనుసంధానం దొరుకుతుంది. ఈ ఎమోషనల్ ప్లేన్‌లో ఉన్న 7 సెంటర్స్ నుంచి వీడి యొక్క మెంటల్ ప్లేన్ తోటి అనుసంధానం దొరుకుతుంది. ఈ యొక్క మెంటల్ ప్లేన్‌లో ఉన్న 7 సెంటర్స్ నుంచి ఈ యొక్క సోల్‌లో ఉన్నటువంటి 3 రిఫ్లెక్షన్స్ వాటితోటి చక్కటి లింకప్ దొరుకుతుంది. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. వర్క్ త్రూ ది 7 మేజర్ సెంటర్స్. త్రూ మెనీ అదర్ సెంటర్స్ త్రూ దో పర్సింగ్ వితిన్ హిమ్సెల్ఫ్. ఇదంతా కూడా ఒక చైన్ ఆఫ్ యాక్ట్. సో ఇవి ఈ విధంగా అనుసంధానం చెందడం అంటే జరగడం చేత వీటిలో కొత్త విషయాలు చక్కగా ఇప్పటిదాకా అవగాహన అన్నటువంటి విషయాలు అంటే ఉదాహరణకి ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, సెకండ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, థర్డ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ వచ్చరికి ఒక్కొక్క మెట్టు ఎలా అయితే వీడు ఎక్కుతూ పైకి వెళ్తున్నాడో అలాగే వీడిలో కూడా మానవుల్లో కూడా వీటిలో ఎండోక్రినాలజీ 7 సెంటర్స్ ఇతరి బాడీలో ఉన్నట్టు అలా ఐఎన్ ప్లేన్ తోటి అలా లింకప్ అవుతుండటంతో న్యూ డైమెన్షన్స్, న్యూ వేస్ ఆఫ్ లైఫ్, న్యూ క్వాలిటీస్ ఇవన్నీ వీళ్ళలో చక్కగా అన్ఫోల్డ్ అయిపోతాయి. ఇదే దేహంలో ఉంటున్న వీడి యొక్క కళ్ళకి దర్శనపడేటువంటి విషయాలు వేరు, మానవులు మామూలుగా ఉండేటువంటి వాళ్ళ కళ్ళకి దర్శనపడేటువంటి విషయాలు, వీడి మనస్సుకి అర్థమయ్యేటువంటి విషయాలు వేరు, వేరే వాడికి అర్థమయ్యేటువంటి విషయాలు వేరు. ఇవన్నీ తేడా అలా వచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఈ సెంటర్స్ కూడా చాలా రిఫైన్ అయిపోయి మెంటల్ ప్లేన్లో ఉన్న 7 సెంటర్స్ తోటి వీడికి చక్కగా ఈథరిక్ బాడీలో ఉన్న 7 సెంటర్స్ వాటి యొక్క అనుసంధానంతో ఇవి పనిచేస్తుంటాయండి. అప్పుడు ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళడానికి సోల్ యొక్క దీంతో ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. క్లియర్గా చెప్తుంటాను విషయం. ఈచ్ మ్యాన్ ఇస్ దేర్ ఫర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఏ హైరార్కీ. నేను అందుకు నుంచి ఏమన్నంటే ఇది ఒక హైరార్కీ. మన లైఫ్ మన దీనిలో మన దేహంలోనే ఉన్నటువంటి ఇది ఒక హైరార్కీ 7. A reflection of a great chain of being, the being which the universe expresses. Psychology has to recognize eventually. Number 1, the fact of the soul, the integrating agent, the self. The fact of the soul అంటే చక్కగా అవగాహనలోకి తెచ్చుకోండి. తర్వాత ద ఇంటిగ్రేటింగ్ ఏజెంట్ అది చక్కగా అనుసంధానం చెందవలసినటువంటి విషయమునకు సంబంధించినటువంటి రహస్యం సోల్ అనేది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వచ్చేసి ద లా ఆఫ్ ఆపర్చునిటీ ఆర్ రివర్స్. దీని గురించి చక్కగా అవగాహన పెట్టుకోండి. సోల్ గురించి చక్కగా అవగాహన పెట్టుకోండి. లా ఆఫ్ రిబర్త్ గురించి చక్కగా అవగాహనలోకి తెచ్చుకోండి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాన్ ఇన్ రిలేషన్ టు ది అవుటర్ టాంజిబుల్ ఫామ్. ఇన్నర్ రిలేషన్ స్ట్రక్చర్ ఇప్పుడు చెప్పారు కదా 7 3 సెవెన్స్ చెప్పారు. ఈ 3 సెవెన్స్ నుంచి ఎండోక్రినాలజీ తోటి లింకప్, దాని ద్వారా ఇప్పుడు ఒక టాంజిబుల్ వరల్డ్ తోటి వీటికి లింకప్ అనేది ఉంటుంది. It is interesting to note that practically all the teaching given anent rebirth or reincarnation has emphasized the essential phenomenal side, though there has always been a more or less causal reference to the spiritual and mental gains acquired in the school of life upon this plan. In the school of spiritual, దీనిలో ఈ భూమి మండలం మీద ఉంటుంది స్కూల్ ఆఫ్ స్పిరిచువల్ అంటే దాంట్లో అండ్ మెంటల్ గేమ్స్ ఎక్వైర్. సో దానికి సంబంధించి అంటే స్కూల్ ఆఫ్ స్పిరిచువలిజం అంటే దానికి లింకప్ అంటున్నది ఈ రకమైనటువంటి సాధన చేసుకున్నాడు చక్కగా. సో ఈ ప్లానెట్ మీద ఈ రకంగా లింకప్ అవుతున్నటువంటి వాడికి స్కూల్ ఆఫ్ స్పిరిచువలిజంలో వీడికి టికెట్ దొరుకుతుందండి, లేదా వీడికి అడ్మిషన్ దొరుకుతుందండి, అలా అనుకోవచ్చు. Upon this planet from incarnation to incarnation, the true nature of the unfolding awareness and the growth in the inner consciousness of the true man has been little noted. The gain of each life is added grasp of the mechanism of contact. True nature of the unfolding awareness and the growth of the inner consciousness. తద్వారా ఇందులో ఏం జరుగుతుందంటే గ్రోత్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అంటే జరిగి of the true man has been likely noted. The gain of each life is added grasp of the mechanism of contact. క్రితం జన్మలో వీడు ఈ 7 సెంటర్స్ తోటి అనుసంధానం చెందడం మాత్రమే తెలిసింది అనుకోండి. నెక్స్ట్ లైఫ్లో వీడు ఒక ఎమోషనల్ ప్లేన్ తోటి అనుసంధానం చెందడం తెలియవచ్చు. ఇంకో 4 జన్మల ఎవడికి ఒక మెంటల్ ప్లేన్లో ఉన్న 7 సెంటర్స్ తోటి అనుసంధానం చెందే తెలియవచ్చు, లేదా సాధనతో అక్కడ దాకా చేరవచ్చు. ఇంకో 2 జన్మల ఎవడికి సోల్ తోటి. ఇదంతా కూడా గ్రాస్ అంటే వీడి క్రితం జన్మలో చేసుకున్నటువంటి సాధన ఈ జన్మకి అది ఆ స్థితిలో నిలబడతాడు. కానీ ఎండాకాల తల్లులు ఇచ్చారు మళ్ళీ వీడు ఏదో ఎల్కేజీకో యూకేజీకో రాడు, ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు వీడు ఇప్పుడు కూడా. బాగా గుర్తుపెట్టుకో, వీడి యొక్క సెంటర్స్ ఇవన్నీ కూడా చక్కగా రిఫైన్ అయిపోయి నెక్స్ట్ లైఫ్ తీసుకున్నట్టు మళ్ళీ దీని నుంచి నెక్స్ట్ స్టెప్ అందుకుంటాడు.
ఉదాహరణకు వీడు ఈ జన్మలో అన్ని చదువుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ లైఫ్లోకి వచ్చాడు వీడు జోల్పూర్ గారి బుక్స్ లేదా ఇవేవో ఇంకా సీక్రెట్ డాక్టర్లో ఇంకేవో ఇంకా హయ్యర్ వివరణ వస్తే అవి అలా చదువుకుంటూ వీడు విడిపోతుంటుంది. అంటే వీడి యొక్క సాధన అంటున్నది క్రితం జన్మలో జరిగినటువంటి దానికి ఈ జన్మ అది నెక్స్ట్ స్టెప్ అందిస్తుంది, కానీ మళ్ళీ వీడు స్టార్టింగ్ నుంచి వీడు మొదలవడం అంటున్నది ఎప్పుడూ ఉండదు. మన యొక్క రెగ్యులర్ లైఫ్లో అదేదో మొదట వీడు తండ్రి తల్లి ఇలా ఇలా ఈ రిలేషన్స్గా వీడు చిన్నవాడు ఇవన్నీ ఉంటుంటాయి, కానీ వీడు సాధనకు సంబంధించింది మాత్రం క్రితం జన్మలో ఎంతవరకు సాధన చేశాడో దాని నెక్స్ట్ స్టెప్స్ కూడా వెళ్ళిపోతుంది. అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్డ్ సెన్సిటివిటీ టు ద ఎన్విరాన్మెంట్ are seldom, if ever, stressed. Details of living conditions, statements about possible material situations, descriptions of places, plots, and of personality, human relations are imaginatively displayed, and the recovery of past incarnations has usually been the so-called recovery of dramatic episodes which fade the innate sense of individuality of the reincarnating man and usually feed his vanity as well. This curious presentation has been due to several things. First of all, to the fact that the world of illumination is the dominating factor asset in the lives of the best of men. Secondly, that the point in evolution has been such that the writer or speaker has not been able to view the life cycle from the angle of the soul, detached and undiluted. For had he done so, the material phenomenal descriptions would have been omitted and probably not even perceived, and only the values spiritual and mental and those matters which concern the group interior life would have been emphasized. ఉదాహరణకి వీడికి మెటీరియల్ లైఫ్, ఈ తండ్రి తల్లి ఈ రిలేషన్ ఈ బాండింగ్ ఇది వీడికి ఇవ్వకుండా కేవలం వీడికి ఈ హయ్యర్ థింగ్స్ ఇవే ఇచ్చాడు అనుకోండి, వాడు వీటిని ఏవి దృష్టిలో పెట్టుకోకుండా అలా హయ్యర్గా వాడు అలా ఉండిపోయేవాడు. మనకి మన యొక్క పాస్ట్ ఇన్కార్నేషన్స్ కానీ వీటిల్లో కానీ మనకి వీటన్నిటిలోనూ ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది యాడ్ అవుతూ ముందుకు వెళుతుంటుంది లైఫ్. ఉదాహరణకు మనం ఇక్కడి నుంచి ఒక ఊరు ప్రయాణం చేస్తున్నాం, మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలు ఇవన్నీ అలా మారుతూ వెళ్తుంటుంది. ఆ ట్రైన్లో పోతూ ఉంటే అవన్నీ ఆ కొండలు కోనలు చెట్లు ఇవన్నీ అలా వెళుతుంటాయి. సో ఇవన్నీ దేనికండి అంటే కనుక వీడు లైఫ్ అన్నటువంటి వీడు ఇక్కడి నుంచి అక్కడ జర్నీ చేస్తున్నప్పుడు ఒక లా ఆఫ్ ఇంటిగ్రేషన్ వీడు లా సాధన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేనికి ఏర్పాటు చేశారంటే అవన్నీ కూడా వీడు సాధనకు వినియోగపడేటువంటి విషయాలు ఇవన్నీ, కానీ అంతకు మించింది ఇంకేం కాదు. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీడి యొక్క లైఫ్లో description of places, plots, and of personality, human relations are imaginatively displayed, and the recovery of past incarnations has usually been the so-called recovery of dramatic episodes. అవన్నీ కూడా లైఫ్లో ఎన్నో ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక మొత్తం ఈ సోల్ అనేటువంటిది ఒక ఇదిగా తీసుకుంటే కంప్లీట్ ఒక స్టోరీగా తీసుకుంటే దానికి సంబంధించిన ఎపిసోడ్స్ వీటి లైఫ్లో జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా ఎన్నో జన్మల్లో ఇవన్నీ దాటుకుంటూ ఎన్నో ఎపిసోడ్స్ దాటుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో ఉన్నాము. నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా దీని నుంచి ఇంకా ఫర్దర్గా అలా ఉంటుంటాయి. ఇది లైఫ్. సో ఎపిసోడ్స్ ఆఫ్ లైఫ్ అన్నది description of places, plots, and of personality, human relations are imaginatively displayed, and the recovery of past incarnations has usually been the so-called recovery of dramatic episodes, which feed the innate sense of individuality of the reincarnating man. దీన్ని ఏం చేస్తుంది అంటే విచ్ ఫీడ్ ద ఇన్నేట్ సెన్స్ ఆఫ్ ఇండివిజువల్. వీడు ఎన్నో ఎపిసోడ్స్ దాటుకుని వీడు వచ్చేవాడికి వీడి లోపల ఒక ఎక్స్పీరియన్స్ అంటున్నది ఇన్ని ఎపిసోడ్స్లోనూ సంబంధించినది వీటిలో ఉంటుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ యాడ్ అయ్యి ఈ లైఫ్లో అటువంటి తప్పులు చేయకుండా, అటువంటి రూట్స్లో వీడు వెళ్లకుండా, అటువంటి విధానంగా వీడు జీవించకుండా వీడు చక్కగా జీవించడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంటారు. Innate sense of individuality of reincarnating man and usually feed his vanity as well. This curious presentation has been due to several things. First of all, to the fact that the world of illumination is the dominating factor asset in the lives of the best of man. In the lives of the best of man అంటే చక్కగా సాధన చేసుకునేటువంటి వాడికి ఈ లా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి
ఈ వరల్డ్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఇస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్. చోట్ల అంతా కూడా ఒకే ఒక్క వెలుగు అనేటువంటిది నింపడుతుంది. ఆ వెలుగును దర్శించడం వీడికి ప్రధానమైనటువంటి సాధన. కాబట్టి మళ్ళా క్రితం జన్మలోనూ ఆ క్రితం జన్మలో చేసినటువంటి తప్పులు ఈ జన్మలో వీడు చేయడం చేస్తుంటే వీడికి అసలు విషయం పోతుంది. అందు గురించి ఈ జన్మకు వచ్చేటికి ఉదాహరణకి 10 జన్మలో చేసినటువంటి తప్పులు ఈ జన్మలో వీడు చేయడు. ఈ జన్మలో ఇంకా తప్పులు చేస్తున్నాడంటే ఇంకా 4 జన్మలకి ఈ తప్పులు కూడా వీడు చేయడు అనమాట. దాని అంటే వరల్డ్ ఆఫ్ ఇల్యూమినేషన్‌లోకి వీడు అడుగు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. Secondly, that the point in evolution has been such that the writer or speaker has not been able to view the life cycle from the angle of the soul. ఇప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ ద సోల్‌లో లైఫ్ ఆస్పెక్ట్‌ని అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. సో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది యాంగిల్ ఆఫ్ సోల్‌లో అవగాహన చేసుకున్నటువంటి వాడికి ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఇదంతా నాకు అవసరం లేదు కదా! ఏమిటి కష్టాలు అన్నటువంటిది అనిపించొచ్చు. కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్స్‌కి అప్పుడు సాధన అటువంటిది సులభంగా సాగడానికి ఈ జన్మలో వీడికి కష్టాలు అనేటువంటివి పెట్టవచ్చు. అలా ఈ విషయాలు ఉంటాయి కదా! కనుక అలా వీడు అవగాహన చేసుకున్నప్పుడు సోల్ యొక్క లైఫ్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇదొక భాగంగా అర్థం చేసుకున్నప్పుడు ఏది పెద్ద విషయంగా వీడికి అర్థమవుతుంది. పెద్ద విషయంగా వీడు ఫీల్ అవ్వడు ఇంకా. దాన్ని ఏమంటున్నారంటే ఫ్రమ్ ది యాంగిల్ ఆఫ్ ద సోల్ డిటాచ్డ్ అండ్ అన్‌డెల్యూటెడ్. ఫర్ హ్యాడ్ హీ డన్ సో ద మెటీరియల్ ఫినామినా డిస్క్రిప్షన్స్ would have been omitted and probably not even perceived, and only the values spiritual and mental and those matters which concern the group interior life. అది ఏవైతే గ్రూప్ ఇంటీరియర్ లైఫ్ అవసరమో అవి మాత్రమే వీడు దృష్టిలో పెట్టుకొని వెళుతూ ఉంటాడు. ఈ జన్మలో మనకి ఏదో వ్యాపారం చేసాం, ఎవడో మనం మోసం చేశాడు మన స్నేహితుడు, ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి యొక్క స్టెప్కి అది అవసరం. అందుకే అది ఎక్కడ అవసరమో సాధనలో అది అక్కడ వినియోగపడుతుంది. వీడి సాధన అంటే మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో సాధనకి ఎటువంటివి కూడా అవసరమైనటువంటి విషయాలు మాత్రం వీడి లైఫ్‌లో జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వీడికి ముందుకు తీసుకెళ్ళబోయేటువంటి జర్నీలో ఇవన్నీ కూడా వాటి యొక్క స్థానములు అనేటువంటివి ఉన్నాయి. అందు గురించి ఇవన్నీ కూడా వీడికి జరుగుతూ ఉంటాయి. Pursued. And those matters which concern the group interior life would have been emphasized. నెమ్మదిగా వీడు గ్రూప్ ఇంటీరియర్ లైఫ్ అంటాడు, దానిలోకి వెళ్తాడు. The methods used to present this age-old doctrine of river and the false emphasis laid upon the form aspect to the exclusion of the soul values has brought about a bad reaction to the whole subject in the minds of intelligent people and of the scientific investigator. అది ఈ సోల్ అంటే ఆస్పెక్ట్ లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మైండ్ అంతా కూడా ఏదో వీటిలో సొల్యూషన్స్ లేకుండా వీళ్ళందరూ కూడా ఉండిపోతున్నారు. Yet, in spite of this, real good has been accomplished. For the whole theory has been seeping steadily into the racial consciousness, becoming an integral part of it, and therefore moving on to popular and finally scientific recognition. ఇవన్నీ కూడా నెమ్మదిగా వీడు ఒక రేషియల్ కాన్షియస్నెస్లోకి వెళ్తున్నాడు. అంటే వీడు ఇలా దాటుకుంటూ వస్తూ వీడు నెమ్మదిగా ఇప్పుడు చెప్తున్నటువంటి ఆస్పెక్ట్స్లోకి సైంటిఫిక్ ఆస్పెక్ట్ అంటున్నది కూడా భవిష్యత్తులో రాబోతుంది. వాళ్ళకు కూడా లా ఆఫ్ రిబర్త్ అంటే ఏంటో వాళ్ళు చక్కగా అవగాహనలోకి తెచ్చుకుంటారు. చక్కగా అవగాహనలోకి తెచ్చుకుని వాళ్ళు కూడా ఈ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చక్కగా వాళ్ళు కూడా ఆచరణలోకి పెట్టుకుంటారు. మూవింగ్ ఆన్ టు పాపులర్ అండ్ ఫైనల్లీ సైంటిఫిక్ రికగ్నిషన్. In considering the inner structure of man and those factors which produce the outer appearance and quality and condition it, thus producing the resultant behavior and conduct, psychologists will have to study the following subjects. ఈ విషయాలు చక్కగా అవగాహనలోకి పెట్టుకోవాలంటే ఈ విధంగా వాళ్ళు అవగాహనలోకి తెచ్చుకోవాలంటున్నారు. ఇవేంటి చెప్తున్నారో చూద్దాం. Beginning with the lowest aspect and expanding their ideas to include the higher if possible. కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఎలా వీడు అప్లిఫ్ట్ అవుతూ ఉండాలి అనే విషయం చెప్తూ వస్తారు. నెంబర్ 1, the outer response apparatus acting under impulses received from the outer environment and the inner subject to realms. These come according to the exoteric theories via అది. సో మనం చూస్తున్నటువంటి బతుకున్నటువంటి జగత్తు ఇది మన లోపల ఉన్నటువంటి వాడికి ఏ రకంగా తీసుకెళ్తుంది అంటే దీనికి ఒక థియరీ మామూలుగా మనం జనరల్గా చెప్పేటువంటి విషయమే. ఇక్కడి నుంచి ఆయన హయ్యర్ ఆస్పెక్ట్ లింకప్గా ఆయన చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ద బ్రెయిన్ ఫ్రమ్ వెన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ ఆర్ డైరెక్టెడ్ అండ్ కంట్రోల్ ఫస్ట్ బై మెంటల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దెన్ బై కాన్షియస్ సోల్ డైరెక్షన్.
ఫస్ట్ బై మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. సో మన బ్రెయిన్ అంటే ఫస్ట్ ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకుంటుంటుంది. నార్మల్ బీయింగ్కి మెంటల్ ప్లేన్ మైండ్ ఆస్పెక్ట్ అంటుంటుంది బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది. ఇంకొంచెం హయ్యర్ బీయింగ్కి సోల్ అంటుంటుంది బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చరికి ద ఎండోక్రైన్ ఆర్ గ్లాండ్యులర్ సిస్టమ్ యాక్టింగ్ అండర్ impulses entering the physical body via the 7 centers in the etheric body. Of these centers, the glandular system is simply the externalization or physical counterpart. The glands condition the man through the bloodstream, being in their turn conditioned by the centers. జీవుల్లో ఉండేటువంటి ఎండోక్రినాలజీకి ఈ గ్లాండ్యులర్ సిస్టమ్కి చక్కటి అనుసంధానం ఉంది కనుక గ్లాండ్యులర్ సిస్టమ్ని చక్కగా పెట్టుకుంటే వీడి యొక్క ఎండోక్రినాలజీ చక్కగా పనిచేస్తుంది. ఇది ఒక విషయం చక్కగా అవగాహన పెట్టుకోండి అంటున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి సోలార్ ప్లెక్సస్ డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ సర్టెన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది నర్వస్ సిస్టమ్ అండ్ విచ్ ఈజ్ ఇన్ లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఇన్స్టింక్చువల్ ఆర్ యానిమల్ బ్రెయిన్. మనలో సోలార్ ప్లెక్సస్ 7 సెంటర్స్లోనే అంటే ఈ సెకండ్ పాయింట్లో మనం చెప్పినటువంటిది ఏంటంటే ఎండోక్రినాలజీకి 7 సెంటర్స్కి లింకప్ ఉంటుంది. సో ఎండోక్రినాలజీ యొక్క ఫంక్షన్స్ మన యొక్క రెగ్యులర్ లైఫ్లో మనం చూస్తున్నాము. దీన్ని చక్కగా మీరు దృష్టిలో పెట్టుకుంటే మన యొక్క 7 సెంటర్స్ చక్కగా పనిచేస్తాయి. అంటే మన యొక్క పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, థైరాయిడ్ గ్లాండ్, హైపోథైరాయిడ్ గ్లాండ్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం. ఇవన్నీ కూడా చక్కగా అవన్నీ ఫంక్షనాలిటీస్లో ఉండేటట్టుగా మన యొక్క లైఫ్ ఆస్పెక్ట్ మనం చూసుకోవాలి. సో వాటిని ఎప్పుడైతే మనం చక్కగా పెట్టుకుంటామో అప్పుడు మన యొక్క 7 సెంటర్స్ చక్కగా పనిచేయడం అంటే ఇది పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి సోలార్ ప్లెక్సస్. సోలార్ ప్లెక్స్ అంటే మనలో ఉండేటువంటి స్వాదిష్టాన చక్రం. ఈ స్వాదిష్టాన చక్రం మన యొక్క ఇన్స్టింక్చువల్ బిహేవియర్కి సంబంధించినటువంటిది, యానిమల్ బిహేవియర్ అన్నారు. ఆ చక్రం దానికి సంబంధించినది కాబట్టి దాని యొక్క ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా అంటే వీడికి ఒక ఇన్స్టింక్ట్స్ వీడిలో ఉంటుంటాయి కదా, వాటిని చక్కగా సెట్ చేసుకోండి అంటున్నారు. ఇది బేసిక్గా. తర్వాత ద హార్ట్ ద సెంటర్ ఆఫ్ లైఫ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ద హార్ట్ ది సెంటర్ ఆఫ్ లైఫ్. హార్ట్ ఈ సెంటర్ ఆఫ్ లైఫ్ ఆస్పెక్ట్ని అంటే హార్ట్ని అది అనేక రకాలైనటువంటి విషయాలకి హార్ట్ యొక్క పల్సేషన్స్ ఇవన్నీ కూడా రెస్పాండ్ అయిపోతూ అది ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటుంటుంది. కనుక హార్ట్ యొక్క ఫంక్షన్ అనేటువంటి చక్కగా ఉండేది బికాస్ ఇట్ రిప్రజెంట్స్ ద లైఫ్ ఆస్పెక్ట్. అది చక్కగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి అంటున్నారు. అంటే ఇవన్నీ విధంగా ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం చేత ఏం జరుగుతుంది, మనం ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్ ఏమిటంటే లా ఆఫ్ రివర్త్ అంటే దాంట్లో వీడు ఒక్కొక్క ఆస్పెక్ట్ని వీడు చక్కగా తెలుసుకుంటూ వీడు ముందుకు వెళ్ళడం అంటే జరగడం చేత వీడికి కొన్ని విషయాల్లో వీడు చక్కగా ఇరుక్కోకుండా వాడు చుట్టూతున్న విషయాలు చక్కగా అవగాహనలోకి పెట్టుకొని చక్కగా వాటిలో చెప్పబడుతున్న విషయాన్ని చక్కగా వీడి దృష్టిలో ఉంచుకొని వీడు ముందుకు సాగడం అంటే చక్కగా జరుగుతుంది. సో వీడు ముందుకు సాగాలి అంటే కనుక ఈ స్పిరిచువల్ లైఫ్ అంటే దాంట్లో వీడు బేసిక్ స్టెప్స్ నుంచి వీడు పైకి రావాలి. అందుగురించి బేసిక్ స్టెప్స్ ఎక్కడి నుంచి వీడు పైకి రావాలంటే విషయం వీడు చెప్తారు. సో బ్రెయిన్ వీడు చూస్తున్న విషయాలన్నీ కూడా బ్రెయిన్ యొక్క ఆస్పెక్ట్ అంటే అక్కడ పనిచేస్తుంది. ఈ బ్రెయిన్ ఫస్ట్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది, తర్వాత సోల్ కంట్రోల్లో ఉంటుంది. వీటిని చక్కగా ఈ బ్రెయిన్ అంటే చక్కగా పనిచేస్తూ ఈ సోల్ కంట్రోల్లో ఉంటూ లేదా మైండ్ కంట్రోల్లో ఉంటూ అది చక్కగా పనిచేస్తున్నప్పుడు చూస్తున్నటువంటి విషయాల్ని తద్వారా ఆ విషయం నాకు అవసరమా కాదా, నాకు అవసరం లేనిది అప్పుడు నేను ఎందుకు కొనాలి, అవసరం లేదు కదా, నాకు ఇది అనవసరంగా ఇక్కడ డబ్బు వృధా చేయక్కర్లేదు కదా అటువంటి విషయం చక్కగా వీడికి మేల్కాంచి ఉన్నటువంటి వాడి లైఫ్ చాలా చక్కగా. లేదు 10 మంది కొనుక్కొని వెళ్తున్నాగా మనం కూడా కొనుక్కుందాం అని కొనుక్కున్నటువంటి వాడు అనవసరంగా వాడు లేనిపోయిన టెన్షన్లకి వాటికి గురవ్వాల్సి వస్తుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా బేసిక్ స్టెప్స్ నుంచి ఆయన చెప్పుకుంటారు. ఇది ఫస్ట్ వీడి యొక్క ఫిజికల్ బాడీ తోటినో ఎక్స్టీరియర్ తోటి లింకప్. నెక్స్ట్ ఇప్పుడు వైటల్ ఆర్ ఎథరిక్ బాడీ తోటి ఎలా జరుగుతుంది అంటే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దిస్ ఇస్ ద మేజర్ ఎనర్జైజింగ్ ఫ్యాక్టర్ అండ్ ఈస్ ద ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ద కౌంటర్ పార్ట్ ఆఫ్ ద అవుటర్ ఫార్మ్, being the true intermediary between the inner worlds and the inner man. The nadis, lines of threads of force, underlie every nerve in the human body, and the center which they form are certain parts in the interaction or junction or the background or motivating agency of every ganglion or plexus. సో నాడులు అంటే విషయం ఇక్కడ వచ్చింది మనకి. నాడులు అంటే విషయం గురించి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. మనలో నాడులు అనేటువంటివి ప్రధానంగా నరాళ్ళు అంటే నర్వ్స్ ద్వారా పనిచేస్తుంటుంది. నర్వ్స్ ద్వారా మనలో ఎలక్ట్రిసిటీ అంటే వర్తిస్తుంటుంది కదా, అది దేని చేత జరుగుతుంటుంది అంటే మనలో అంటే నాడుల ద్వారా జరుగుతుంది. నాడులు కొన్నటువంటి ఎక్స్టీరియర్ కోటే మన యొక్క నర్వస్ సిస్టమ్. కనుక ఈ నాడుల్లో జరుగుతున్న విషయం గురించి ఇప్పుడు మనకు చెప్తున్నారు. ఈ నాడులు ఇవన్నీ కూడా విచ్ దే ఫార్మ్ ఎట్ సర్టెన్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆర్ జంక్చర్
ఆర్ ది బ్యాక్గ్రౌండ్ ఆర్ మోటివేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఎవ్రీ గ్యాంగ్లియాన్ ఆర్ ప్లెక్సస్. మనలో ఉండేటువంటి ఈ గ్యాంగ్లియాన్ ఆర్ ప్లెక్సస్ అంటూ ఉంటాయి మనకి. దేర్ ఆర్ సర్టెన్ గ్యాంగ్లియాన్స్, అంటే ఈ నర్వ్స్ ఒక 3-4 ఒక చోట చేరేటప్పటికి అక్కడ ఒక గ్యాంగ్లియాన్ ఉంటుంది ఫామ్ అవుతుంది. ఈ గ్యాంగ్లియాన్ ఆర్ ప్లెక్సస్ అంటారు వాటిని. ఫౌండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. Certain of these centers, major and minor, are of unique evolutionary importance. They are as follows. ఈ గ్యాంగ్లియాన్స్ అంటే కొన్ని నర్వ్స్ అంటే ఒక గుంపుగా చేరాయి అనుకోండి, అక్కడ ఒక గ్యాంగ్లియాన్ అంటే ఫామ్. ఉదాహరణకు ఒక 10 కనెక్షన్లు వైర్లన్నీ ఉన్నాయనుకోండి, ఉదాహరణకు ఒక లైట్, ఒక ఫ్యాన్, ఒక ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటన్నింటిని ఒక ఫ్యూజ్ కనెక్ట్ చేస్తారు. ఆ ఫ్యూజ్ నుంచి ఒక వైర్ తీసుకెళ్ళి మెయిన్ కనెక్ట్ చేస్తారు కదా. ఆ ఫ్యూజ్ అన్నటువంటిది ఏదైతే వర్డ్ వాడుతున్నామో దాన్ని గ్యాంగ్లియాన్. ఇవి కొన్ని సెంటర్స్గా మనలో మైనర్ సెంటర్స్గా కొన్ని ఉన్నాయి, కొన్ని మేజర్ సెంటర్స్గా ఉన్నాయి. ఇలా అనేక సెంటర్స్గా వాటి యొక్క ఇన్నర్ రిఫ్లెక్షన్గా ఉన్నటువంటివి సెంటర్స్గా మనం చెప్తాం. ఇప్పుడు ద ఫస్ట్ పాయింట్, ద హెడ్ సెంటర్ ఈస్ ద సీట్ ఆఫ్ సోల్ ఎనర్జీ ఆర్ ద సెంటర్ త్రూ విచ్ ద కాన్షియస్ స్పిరిచువల్ మ్యాన్ ఫంక్షన్స్. కాన్షియస్ స్పిరిచువల్ మ్యాన్ ఫంక్షన్స్ త్రూ ద సీట్ ఆఫ్ ద సోల్. అది మనలో ఉండేది శాస్త్రం. సో స్పిరిచువల్ మ్యాన్ ఇస్, దీని గురించి మన సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో కూడా చెప్పారు మనకు. సీడ్ ఆఫ్ ది సోల్, పీనియల్ గ్లాండ్ ఇస్ ద సీడ్ ఆఫ్ ది సోల్. అది హెడ్ సెంటర్గా మనం తెలుసుకోండి అన్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేది, ది హార్ట్ సెంటర్ ఇస్ ద సీట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ హయ్యర్ ప్రిన్సిపల్స్ విచ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ మ్యాన్. హయ్యర్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్రెస్ ఇన్ మ్యాన్ దేని ద్వారా అంటే వీడి యొక్క హార్ట్ సెంటర్ ద్వారా. దాన్ని ఏమన్నారు హార్ట్ సెంటర్ అంటే, ఈజ్ ద సీట్ ఆఫ్ లైఫ్. హార్ట్ సెంటర్ ఇస్ ది సీట్ ఆఫ్ లైఫ్. సో వీళ్ళ లైఫ్ ఆస్పెక్ట్ అంటే చక్కగా అందివ్వబడేది దేని ద్వారా అంటే వీడి యొక్క హార్ట్ సెంటర్ ద్వారా. వీడి యొక్క హార్ట్ సెంటర్ నుంచి లైఫ్ అంటే వీడి యొక్క గుండె ఫిజికల్గా ఉన్నటువంటి హార్ట్కి అందుతోంది. హార్ట్ సెంటర్ నుంచి ఎప్పుడైతే ఫ్లో అన్నది ఆగిపోతుందో అప్పుడు వీడి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఎప్పుడైతే హార్ట్ సెంటర్ నుంచి ఫ్లో అవడం అనేది కంటిన్యూస్గా ఉంటుందో అప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా సిపిఆర్ చేస్తే మళ్ళీ గుండె కొట్టుకోవడం అందుకుంటూ ఉంటుంది. ఇది సృష్టిలో ఉన్నటువంటి రహస్యము. దీని గురించే డాక్టర్లు కొందరు మెరాకిల్ అంటారు. వాళ్ళు ఫిజికల్గా చేస్తున్న విషయమే సైంటిఫిక్గా ఉన్న విషయాన్ని దాన్ని మెరాకిల్ అంటారు. మెరాకిల్ ఏం లేదు ఇక్కడ. హార్ట్ సెంటర్ నుంచి ఇంపల్స్ వస్తూ ఉన్నప్పుడు దానికి సిపిఆర్ చేస్తే మళ్ళీ వాడికి యొక్క హృదయం అందుకుంటుంది. మరి వేరే వాడికి ఎందుకు అందుకోవట్లేదు, వీడికి ఎందుకు అందుకుంది? సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఆన్సర్ లేదు ఈరోజు. వీడికి నర్వస్ కొంచెం ఏదో చెప్తారు కానీ సైంటిఫిక్గా ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం మిస్ అయింది చెప్పలేం. వీడికి హృదయం ఆగిపోయింది, వీడు ఈసీజీ తీశారు, స్ట్రైట్ లైన్ వచ్చేసి. వాడికి ఈసీజీ చేశారు, వాడికి స్ట్రైట్ లైన్ వచ్చింది. ఇద్దరికి సిపిఆర్ చేశారు. ఒకరికి సిపిఆర్ చేసేవాడికి వాడికి మళ్ళీ హృదయం కొట్టుకోవడం అందుకుంది, మళ్ళీ వాడు నార్మల్ అయ్యాడు, కొంతసేపటికి లేచాడు, కూర్చున్నాడు, చక్కగా మనతో పాటు తిరిగి వెళ్తాడు. మరి రెండో వాడు లేవలేదు. ఏంటి ఈరోజు ఇద్దరికి తేడా అంటే ఒకటే. ఇప్పుడు ఒక హార్ట్ సెంటర్ నుంచి లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది ఇప్పుడు ఒక హార్ట్కి వెళుతుంది, అందుకని వీడు సిపిఆర్ చేసేది అది అందుకుని మళ్ళీ లేచాడు. ఇది విషయం. సో హార్ట్ సెంటర్ ద్వారా జరుగుతుంది రహస్యం అది. ఇట్స్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ మ్యాన్ అన్నారు. థర్డ్ పాయింట్ వచ్చేది, ద సోలార్ ప్లెక్సస్ సెంటర్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది ఇన్స్టింక్చువల్ లైఫ్. ఈ యొక్క సోలార్ ప్లెక్సస్ ద్వారా వీటి యొక్క ఇన్స్టింక్చువల్ లైఫ్ అంటున్నది యానిమల్ సోల్ అన్నది అండ్ ఆఫ్ ది హైలీ డెవలప్డ్ ఎమోషనల్ నేచర్. హైలీ డెవలప్డ్ ఎమోషనల్ ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఇవన్నీ కూడా సంబంధించినంత కూడా వీడి యొక్క సోలార్ ప్లెక్సస్ సెంటర్ ద్వారా జరుగుతుంది. The center at the base of the spine is the major integrating center and comes into functional activity when two major fusions have been effected, that of the fusions of the three bodies into one coordinated personality, and when soul and body are at one. Soul, body, physical body రెండు at one అయినప్పుడు అప్పుడు వీడి యొక్క ఫిజికల్ బాడీకి సంబంధించిన సెంటర్ ఏంటంటే మూలాధార చక్రం. ఇది ఫంక్షనాలిటీలోకి దిగుతుంది. అంతకుముందు ఇది ఫంక్షనాలిటీలో ఉండదు. వీడి యొక్క ఎమోషనల్ బాడీ, వీడి యొక్క మెంటల్ బాడీ ఈ రెండు ఉంటూ ఉన్నప్పుడు వీడి యొక్క ఫిజికల్ బాడీ ఇంకా ఏర్పడినప్పుడు ఆ సెంటర్స్లోనే మానవుడు ఉంటాడు. వీడి యొక్క ఫిజికల్ బాడీకి సోల్కి ఎప్పుడైతే కనెక్టివిటీ వస్తుందో అప్పుడు మూలాధార చక్రం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఇది మర్చిపోకండి అంటారు. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే దేహం వదిలేసినటువంటి వాడికి మూలాధార చక్రంలో ఉండే ఎనర్జీస్ హయ్యర్ సెంటర్స్లోకి వెళ్ళిపోతుంది. అది కాదు ఒక్కొక్క సెంటర్లోకి ఇప్పుడు ఎమోషనల్ బాడీ, ఇన్స్టింక్చువల్ నేచర్, దాని గురించి మనకి భాగవతంలో కూడా కథలు చెప్తారు. ఏమని చెప్తారు అంటే అజామిడో పాఠంలో వాటిలో ఉదాహరణకు వీడికి ఏవో కొన్ని హ్యాబిట్స్, కొన్ని ఇన్స్టింక్చువల్ ఉంటాయి. ఉదాహరణకు కొందరికి
ఏదో కాఫీ తాగడము, ఇంకేదో ఉండడము, కొన్ని ప్రదేశాలతో అలా ఒక తెలియనటువంటి ఒక బంధాన్ని ఉండిపోతుంది వాళ్ళ ఫ్యామిలీతో, ఇలా ఏదో ఉండిపోతుంది. అదంతా వీడి యొక్క ఎమోషనల్ బాడీకి లింకప్గా ఉండేటువంటి. వీడు ఫిజికల్ బాడీతో ఎప్పుడైతే వీడు డిటాచ్ అయిపోయాడో వీడి యొక్క మూలాధార చక్రం పనిచేయడం ఆగిపోయినాడు. వీడు మళ్ళా ఆ ఫిజికల్ బాడీలోకి దిగలేడు. ఇక ఎమోషనల్ బాడీ తోటి అంటే ఇక్కడ చెప్పినటువంటి స్వాదిష్టాన చక్రంలో వాడు ఉన్నాడు. ఇంకా స్వాదిష్టాన చక్రంలో ఉన్నటువంటి వాడి యొక్క ఎమోషనల్ నేచర్, వాడి యొక్క ఇన్స్టింక్చువల్ నేచరు, ఇవన్నిటితో అలా ఉంటుంటాడు కొన్నాళ్ళు. బాడీ వదిలేసినా ఇంకా ఎమోషనల్ ప్లేన్లో అలా ఉంటుంటాడు, వేసుకుంటాడు. నెమ్మదిగా దాని నుంచి విధులు రావడం అంటుంటే జరుగుతుంది. ఇవన్నీ జరిగి నెమ్మదిగా అప్పుడు ఇంకా హయ్యర్ సెంటర్స్లోంచి అలా వెళ్ళిపోతుంది ప్రాణం. సో ఆ విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అది సెకండ్ పాయింట్. తర్వాత థర్డ్ పాయింట్కి వచ్చేది ది ఎమోషనల్ ఆర్ సెన్సిటివ్ బాడీ విచ్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద యాస్ట్రల్ బాడీ. ఫ్రమ్ దిస్ వెహికల్ emanates the desires, impulses, aspirations, and those conflicts of duality which so oft afflict and hinder the disciple. So desires and impulses, aspirations, and those conflicts of duality. When the conflicts of duality గా వీళ్ళు ఉంటుంటాయి, వీడి యొక్క సాధనకి ఎన్నో అడ్డంకులుగా తీసుకొస్తుంటాయి ఇవన్నీ కూడా. It is the state also of the creative imaginative life of man. It also possesses centers of force which are counterparts of those to be found in the etheric body. వీటిలో సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ కొన్ని ఉన్నాయి. ఎథరిక్ బాడీకి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎథరిక్ బాడీకి సంబంధించిన మూలాధార చక్రం, ఆస్ట్రల్ బాడీకి సంబంధించిన మూలాధార చక్రం రెండు తేడాగా ఉంటాయి. ఆస్ట్రల్ బాడీ అంటే చక్కగా కట్టి ఇవ్వడానికి ఆస్ట్రల్ బాడీలో ఉన్న మూలాధార చక్రం అక్కడ వినియోగపడుతుంది. అలా తెలుసుకోండి. బట్ ఫర్ ది measure ఆఫ్ people, it is energized mainly from the world of illusion and from the astral plane. సో వరల్డ్ ఆఫ్ ఇల్యూజన్, వరల్డ్ ఆఫ్ ఆస్ట్రల్ ప్లేన్లోనూ చక్కగా వీడికి టీచింగ్స్ అటువంటిది ఇచ్చేటువంటి ప్లేన్ ఏమన్నారంటే ఎమోషనల్ ఆర్ సెన్సిటివ్ బాడీ, సెంటెంట్ బాడీ అని. మనం ఆస్ట్రల్ ప్లేన్లో మన చక్కటి యొక్క సందేశంలో, ఉపదేశంలో ఇవన్నీ కూడా మనకి ఎమోషనల్ బాడీ. అంటే ఏవో పిల్లాడంటే చాలా ఇష్టం, పుట్టినప్పటి నుంచి వాడిని అలా అల్లారు ముద్దుగా పెంచాడు, పెద్ద చేశాడు, చక్కగా వాడికి మంచి చదువు ఇచ్చాడు. అంతా ఇదైన తర్వాత వాడు తండ్రికి తల్లికి చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుని వాడు అమెరికాలో సెటిల్. సో వీడి యొక్క ఎమోషనల్ బాడీ వాడికి ఒక టీచింగ్ ఇస్తున్నాడు. నువ్వంటూ ఎంత ప్రేమగా ఎంత కోరిక చూసుకున్నావు, ఒక సమయం వచ్చేటికి అది నీ నుంచి దూరం అయిపోతుంది, తెలుసుకో అన్నటువంటి వీడికి ఒక టీచింగ్ ఇస్తుంటుంది వీడి యొక్క ఎమోషనల్ బాడీ. అది జరుగుతుంది. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేటికి ద మైండ్ నేచర్ విచ్ వర్క్స్ త్రూ 4 సెంటర్స్ అండ్ ఓన్లీ 4. ఈ యొక్క మైండ్ నేచర్కి వచ్చేటికి ఓన్లీ ఇట్ వర్క్స్ త్రూ 4 సెంటర్స్. సో ఇందాక చెప్పినటువంటి మూలాధారం, స్వాదిష్టానం పైన ఉన్నటువంటి ఇంకా 4 సెంటర్స్. ఆ 4 సెంటర్స్ ద్వారా ఎక్కువగా మైండ్ ఆస్పెక్ట్ అటువంటి పనిచేస్తుంది. సో ఓన్లీ 4 అన్నారు. తర్వాత ద సోల్ ఇట్ సెల్ఫ్ or the true spiritual man, the self in manifestation, working through or seeking to work through its phenomenal apparatus, the fourfold lower man. So soul itself, soul అంటే దానిలో గుర్తించుకున్నప్పుడు మైండ్ ఆస్పెక్ట్ నుంచి సోల్ ఆస్పెక్ట్లోకి తెచ్చుకుంటారు. మైండ్ ఆస్పెక్ట్లో వర్తిస్తున్నటువంటి వాడికి వీటిలో ఉన్నటువంటి 4 లోవర్ 4 ద్వారా మైండ్ ఆస్పెక్ట్ వర్తిస్తాడు పనిచేస్తుంది. అందుకని 4 అన్నారు. సోల్ అనేటువంటి దానిలోకి వచ్చేటికి ఈ యొక్క లోవర్ 4గా ఉన్నటువంటివి అంటే మైండ్, ఎమోషనల్, ఫిజికల్, తర్వాత పర్సనాలిటీ, ఈ 4 ద్వారా సోల్ అనేది పనిచేస్తుంది. మైండ్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి వాటిలో 4 ఉన్నాయి. మళ్ళీ ఇందులో 4 వేరు, ఇక్కడ 4 వేరు. అక్కడ ఏమన్నారు, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్, కామ మనస్సు, ఇంకొక పాయింట్ ఏదో. ఈ 4 మనకి కాస్మిక్ పేర్లు చెప్తారు. సో వీటిల్లో పనిచేస్తుంటుంది మైండ్ ఆస్పెక్ట్. అది అక్కడ చెప్పినటువంటి 4-fold లోవర్ మ్యాన్ అన్నారు. సో వీటి ద్వారా ఈ 5 ఆస్పెక్ట్స్ టోటల్గా మనం ఫస్ట్ ఫిజికల్ బాడీ చెప్పారు, నెక్స్ట్ ఎమోషనల్ ఎథరిక్ బాడీ చెప్పారు, తర్వాత థర్డ్ వచ్చేటికి ఎమోషనల్ బాడీ చెప్పారు, ఫోర్త్ వచ్చేటికి మైండ్ ఆస్పెక్ట్ చెప్పారు, విచ్ వర్క్ త్రూ 4 సెంటర్స్ అన్నారు. తర్వాత ఫిఫ్త్ వచ్చేటికి సోల్ ఇట్ సెల్ఫ్ అన్నారు, ట్రూ స్పిరిచువల్ మ్యాన్ అన్నారు. వీడు 4 ద్వారా వీడు వ్యక్తం అవుతుంటాడని చెప్పారు. పర్సనాలిటీ అండ్ 3 ఇవి వీటిలో ఉంటుంది. ఇవి 5 ఆస్పెక్ట్స్ చెప్పారు. ఇఫ్ ద అబోవ్ ఈజ్ కేర్ఫుల్లీ స్టడీడ్, it will become apparent that the cleavages which exist in man are cleavages in certain inherent or basic relations. ఈ క్లీవేజెస్ అంటే వాటిని బేసిక్ రిలేషన్స్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు తప్ప ఇక వేరేదే కాదు.
ఇది మానవుడు మామూలుగా జరుగుతున్న విషయం. ఇందులో క్లీవేజెస్ అనేటువంటివి ఎలా ఎలా వస్తున్నాయి. నెంబర్ 1, ఫౌండ్ విత్ ఇన్ ద మ్యాన్ హిమ్సెల్ఫ్ in one or other of these various focal points of realization or awareness. First, unrecognized by the man himself or by those around him. When this is the case, the man is unevolved and the cleavages or gaps in his consciousness do no real harm laterally, either to himself or to those in his environment. They simply indicate lack of development. When recognized, they produce distress and difficulty and demand. కొందరిలో ఎలా ఉంటున్నాయి అంటే క్లీవేజెస్ అన్రికగ్నైజ్డ్గా ఉంటున్నాయి. అన్రికగ్నైజ్డ్గా ఉన్నటువంటి వాటిలో పెద్ద ఇబ్బందులు ఏమి కలగవు. కారణకి అన్రికగ్నైజ్డ్గా ఉంది క్లీవేజ్. నేను అనగా ఈ లైఫ్ అని పెట్టుకున్నాడు వాడికి, ఇంకా సోల్ ఇదంతా ఏం లేదు వాడికి. సో నేను వేరు సోల్ వేరు అనుకున్నది ఏం లేదు. నేను అనగా వెంకట్రావు ఇది పెట్టుకుని ఉన్నాడు అనమాట. వాడికి క్లీవేజెస్ ఏమన్నా ఏమీ లేవు. వాడికి ఏదైతే ఉందో అదే వాడి యొక్క హయ్యర్ ఆస్పెక్ట్గా వాడు భావిస్తూ వాడి లైఫ్ అనుకున్నది లీడ్ చేస్తాడు. అలా జీవిస్తున్నటువంటి వాటిలో when this is the case, the man is unevolved and the cleavages are gaps in his consciousness do no real harm related. వారికి నువ్వు అనగా వేర్రా అంటున్నది, నేనంటే నేనే కదా, వీడేంటి ఏదో మాట్లాడతాడు అంటున్నదిగా అనుకున్నాడు. అలాంటి వాడికి పెద్ద క్లీవేజెస్ ఏం లేవు కాబట్టి వాడికి లైఫ్ అనగా ఒకటే ఆస్పెక్ట్. ఆ విధంగా వాడు జీవిస్తుంటాడు. దట్ మీన్స్ ఈజ్ అన్ఎవాల్వ్. దే సింప్లీ ఇండికేట్ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. వాళ్ళు ఏమన్నారంటే ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నారు. సెకండ్ పాయింట్కి వచ్చరికి when recognized, they produce desires, distress and difficulty, and the man becomes to need of sound psychological help. Correct information along the lines here laid down can be given in those cases where the intellectual type is involved. The psychologist is then dealing with people who should be able and willing to help themselves. So, on the next stage, they produce distress and difficulty. కొంచెం ఏంటో అంటే వీడి ఆలోచనలు ఒక రకంగా ఉంటుంది, ఫిజికల్గా ఒక రకంగా ఉంటుంది. దానిలో ఏంటి రెండు వచ్చేసాయి. ఎమోషనల్ బాడీ ఒక రకంగా ఉంటుంటుంది, ఫిజికల్ స్ట్రక్చర్ ఫిజికల్గా థింగ్స్ అనేటువంటి ఒక రకంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో పడుతుంటాడు కాబట్టి వీడిలో క్లీవేజ్ అటువంటిది ఏర్పడుతుంది. సో ఈ క్లీవేజ్ అటువంటి ఏర్పడేవాడికి వీడికి దాని నుంచి వీడు దాటాలంటే correct information along the lines here laid down can be given in those cases where the intellectual type is involved. Correct information అన్నట్టు వీడి యొక్క ఎమోషనల్ బాడీ గురించి ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న విషయం ఇవన్నీ వాడికి చక్కగా అవగాహన అయ్యేటట్టుగా వాడికి చక్కగా తెలుసుకున్నప్పుడు ఈ క్లీవేజ్ అన్నటువంటి విషయాల నుంచి వాడు దాటుకున్నవాడు అవుతాడు. అది ఇక్కడ సెకండ్ పాయింట్లో మనకు చెప్తున్నాడు. can be given in those cases where the intellectual type is involved. The psychologist is then dealing with people who should be able and willing to help themselves. సో వాడిని వాడు కరెక్ట్ చేసుకుని వాడు ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇందాక చెప్పినటువంటి ఈ లింకప్ అన్నట్టు వాడు చక్కగా తెలిస్తే అప్పుడు వాడు హయ్యర్ ప్లేన్ తోటి లేదా చక్కగా సోల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ఎన్నింటినీ గైడ్ చేస్తుంటాడు విషయం. ఇది చక్కగా అవగాహనలో పెట్టుకుని వాడికి వస్తున్న ఆలోచనలని వీటన్నిటినీ చక్కగా దాటుకుని వాడు సోల్ లైఫ్లోకి వాడు వెళ్ళడానికి చక్కగా వాడు సాధన చేసుకుంటూ వస్తాడు. దీని తర్వాత థర్డ్ పాయింట్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్లో చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.